ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. మన కర్మల్ రివైవల్ మినిస్ట్రీస్ తరపున ప్రభు అనుగ్రహించుచున్న ఈ అభిషేక వర్తమాన కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, ఆధ్యాత్మికమైన జీవితానికి తోడ్పాటునిచ్చేవిగా ఉన్నాయని మేము భావిస్తున్నాం. మహా ఉచితమైన కృప మరింతగా మిమ్మల్ని ఆ విధంగా దినదినము అభివృద్ధిపరుస్తూ ఆయన యొక్క రాకడికి రాజ్యానికి సిద్ధపరచునుగాక. ఆమెన్. హల్లెలూయా. మనకున్నటువంటి ఏ సమస్యైనా, ఏ భారమైనా, ఏ వేదనైనా, దుఃఖమైనా దేవుని యొక్క దాసుడు పౌలు గారి ద్వారా దేవుడు చెప్పించినట్లుగా మన యొక్క ప్రతి ప్రార్థన విజ్ఞాపనను కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియచేద్దాం. దేవుడు తప్పకుండా వాటన్నిటి నుంచి ఆయన మనకు విడుదల అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, మనం మరి ఈ రోజున దేవుని యొక్క వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని యొక్క లేఖనం ఈ విధంగా మనకు తేటగా చెప్తుంది. దేవుడు మనల్ని గూర్చి వ్యక్తిగతంగా ఒక్కొక్కరిని గూర్చి ఆయన కలిగి ఉన్నటువంటి ప్రణాళిక. గాడ్ హ్యాజ్ ఏ బ్లూ ప్రింట్ అబౌట్ యువర్ పర్సనల్ లైఫ్. నీ వ్యక్తిగత జీవితాన్ని గురించి ఆయన ప్రత్యేకమైనటువంటి ఒక ప్రణాళికను ఆయన కలిగి ఉన్నాడు. ఒక ఇంటి నిర్మాణం చేయాలంటే ఖచ్చితంగా ఒక ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి తప్పనిసరిగా ఇంజనీర్ ప్లాన్ తీసుకొని ఆ ఇంజనీర్ ఇచ్చిన ప్లాన్ని మున్సిపల్ ఆఫీస్కి లేకుంటే ఉన్న నగరాల్లో ఉన్న ఆఫీస్కి వెళ్ళి మనం సబ్మిట్ చేయాలి. దాన్నే బ్లూ ప్రింట్ అంటారు. సో బ్లూ ప్రింట్ లేకుండా ఒక హౌస్ నిర్మాణం అనేది జరగటం సాధ్యం కాదు. ఒకవేళ అది నిర్మాణం జరిగినా గవర్నమెంట్ దానికి ఫైన్ వేయటం కూడా జరుగుతుంది. అలాగా ఈ భూమి మీద ఒక ఇంటి నిర్మాణాన్ని గురించి మనం చూస్తాం. అలాగే ప్రతి వ్యక్తి భూమి మీద ఈ క్షణంలో ఇప్పుడు పుట్టిన ఆ నవజాత శిశువుకి సంబంధించి కూడా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఒక గొప్ప ఆలోచన ప్రణాళిక వ్యక్తిగతంగా ఆ వ్యక్తిని గురించి, ఒక వ్యక్తిని గురించిన ప్రణాళిక అదే ప్లాన్ అందరికీ వర్తింపచేయడు, ఎవరికి వాళ్ళుగా. అందుకనే మనం గమనిస్తున్నాం, ఇప్పుడు అన్ని టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఎక్కడైనా సరే మనం యూజ్ చేస్తున్నాం. ఎవరిది పడితే వాళ్ళది వేయడానికి వీలు కుదరదు. అందువలన మన ప్రత్యేకమైన ఇది యూనిక్గా ఉంటుంది. ఇది వ్యక్తిగతంగా ఒకరికే ఉంటుంది, అందరికీ ఇది మ్యాచ్ అవ్వదన్నమాట. అందరికీ ఈ ప్రింట్స్ అన్ని మ్యాచ్ కావు. సో గత కొంతకాలంలో చదువు రాకపోయినా కూడా వేలు ముద్రలు తీసుకునేవాడు. ఇప్పుడంతా టెక్నాలజీ పెరిగింది. నువ్వు చదువు వచ్చినా రాకపోయినా ఆ ప్రింట్ అదే స్కానర్లోకి వెళ్ళి నువ్వు ఇంప్రెషన్ చేస్తే కానీ నీకు నెక్స్ట్ ఫర్దర్ ఈవెన్ అది ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ సెక్టర్ కావచ్చు, దేంట్లోనే సరే నీకు ఏదేమన్నా అవసరమైనా ఈ ఉపయోగిస్తున్నారు. అలాగా మనం గమనిస్తున్నాం, ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది జనాభా ఉన్నా ఎవరి వాళ్ళదే, అది అందరికీ మ్యాచ్ కాదు. ఈవెన్ మనిషిని పోలిన మనిషి ఒక 7 మంది దాకా ఉంటారు అనేది లోకంలో నానుడి ఉంది. ఒకవేళ 7 మందిని అట్లాగే డూప్లికేట్గా మనం చూడవచ్చు, కానీ నీ మాత్రం సపరేట్గా ఉంటుంది. అంటే దేవుడు నీ గురించినటువంటి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుని యొక్క లేఖనంలో ప్రవక్త యెరెమీయాతో దేవుడు మొదటి అధ్యాయంలోనే అంటున్నాడు, తల్లి గర్భంలో నువ్వు పిండముగా రూపుదిద్దుపడుతున్నప్పుడే నేను నిన్ను ఎరిగాను, నేను నిన్ను చూచాను, నేను నిన్ను ప్రత్యేకించుకున్నాను, నేను నిన్ను ప్రతిష్ఠించుకున్నాను. హల్లెలూయా. సో దేవుని బిడ్డలుగా ఈరోజున మనం గమనించాలి, ఆ యెరెమీయా దైవజనుడి జీవితంలో మనం గమనిస్తున్నప్పుడు ఆయన జీవితం అంతా కూడా సాఫీగా లేదు. అంతా కూడా పూల పాన్పు ఏమీ లేదు, పూలబాట ఏం కాదు. అంత భయంకరమైనటువంటి సమస్యలు, పోరాటాలు, ఇబ్బందులు అన్నిట్లో ఆయన కొనసాగించబడతా వచ్చారు. ఒక సందర్భంలో నేను దేవుని పేరు ఎత్తను అని అనుకున్నప్పుడు అది నా ఎముకలలో మండుతూ ఉంది అగ్నివలే అని అంటాడు. అందుకని అంటాడు, నీ యొక్క నామాన్ని నేను ప్రకటించకుండా ఉండలేదు. మరొక సందర్భంలో బాధతో అంటాడు, నేను నిన్ను అనుసరించు కాపరినై ఉండుట మానలేదు అని అంటాడు. అంటే నేను నిన్ను వెంబడిస్తూనే ఉన్నాను. దేవుడు దేనికోసం నన్ను ఏర్పరచుకున్నారో ఆ మార్గాల్లో నేను ఆయన వెంబడిస్తూనే ఉన్నా. ఆయన పేరు నేను ఎత్తకుండా ఉందామని అనుకున్నా అది నా ఎముకల్లో మండుతూ ఉంది.
ఇంతకీ ఏమైందయ్యా పరిస్థితి అంటే, ఈయన వెళ్ళి దేవుని పెరట జనులకు ప్రకటిస్తున్నప్పుడు జనులు ఆయన్ని నిందించడం, దూషించడం, అవమానపరచడం మాత్రమే కాకుండా రాళ్ళు తీసుకొని కొట్టడానికి, అలాగే నీళ్ళ లేని బావిలు వేయడానికి, కన్నీళ్లతో క్లేశాన్న పానాలు పెట్టడానికి, అటు రాజులు మొదలుకొని సామాన్యుల వరకు ఈ యొక్క ప్రవక్తని ఇర్మియాను భిన్నంగానే మాట్లాడారు, దూషించారు, కన్నీళ్ళు పెట్టారు, అవమానపరిచారు. ఇంతకీ ఈయన ప్రజల దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నాడంటే, దేవుని వాక్కులు చెప్పి, బాబు మీకు దండం నాయన, మీరు మార్పు చెందండి, దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు, ఎన్ని విధాలుగా ఆయన చెప్తున్నా, ఎన్ని విధాలుగా దేవుని యొక్క ప్రణాళికల గురించి చెప్తున్నా, దేవుడు నిన్ను ఈ విధంగా ప్రేమిస్తున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడవక నీ ఎడల కృప చూపుచున్నానని దేవుడు ఇజ్రాయిల్ గురించి చెప్పిన మాటలు ప్రవక్త చెప్తున్నా ప్రజలు వినిపించుకోకపోగా ఈ యొక్క ప్రవక్తని ఇర్మియా మీద, దేవుని మీద తిరుగుబాటు చేస్తూనే వచ్చారు. అలాంటి భయంకరమైన పరిస్థితులు ప్రవక్తైనటువంటి ఇర్మియా ఎదుర్కొన్నటువంటి సందర్భాలు. దేవుని బిడ్డలారా, మనం గమనించాలి, పితృడైనటువంటి ఇర్మియా ఎంతో వేదన, ఎంతో దుఃఖం, ఎంతో కన్నీళ్ళు. అమ్మ, నన్ను ఎందుకు నువ్వు కన్నావమ్మా, నేను ఇంత వేదనతో పడుతున్నాను, అసలు నన్ను ఎందుకు అన్నావు అన్నట్లుగా తన తల్లి విషయంలో కూడా ఆయన బాధపడ్డాడు. పిల్లరా, ఈ మార్గాలన్నీ కూడా దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాయి కాబట్టి దేవునికి ఆయనకి ఇష్టం ఈ యొక్క ప్రవక్తని ఇర్మియాని నేను ఇలాగ చేసుకోవాలని ఆయన ఆలోచించాడు. కాబట్టి ప్రవక్త ఇర్మియాని అలాగే చేశాడు. ప్రవక్తని ఇర్మియా లాంటి జీవితం, ఇర్మియా లాంటి స్థితి మరి ఎవ్వరికీ లేదు. ఎవరు ఆ విధంగా నడిపించేవాళ్ళు లేదు. అలాగా ఏ వ్యక్తికి సంబంధించి ఆ వ్యక్తికి దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి కృపను ఆయన అనుగురించి నడిపిస్తూనే ఉన్నాడు. సో దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటి? దైవజనుడు పౌలు చెప్తాడు, మనం ఇలాగూ శ్రమలు అనుభవించిన తర్వాత దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలి. దేవుని రాజ్యంలో దేవునితో మనం యుగయుగాలు ఉండాలనేది దేవుని యొక్క అనాది ప్రణాళిక. సో దేవునితో మనం ఆ ఐక్యతలో ఉండాలని మనల్ని గురించి ఆయన ఉద్దేశించున్నాడు కనుక ఆ ఉద్దేశ ప్రకారంగా మన జీవితాలు నడిపించబడడానికి మనకు అనేకమైన శ్రమలు, పోరాటాలు రాక తప్పవు. నిందలు, అవమానాలు, కన్నీళ్ళు, దుఃఖం, ఒంటరితనం, వేదన, అవమానం, రోగాలు ఇవన్నీ మనకు వస్తాయి. వీటన్నిటిని మనము క్రాస్ చేస్తూనే వెళ్ళాలి. వీటన్నిటిని దాటుకుంటేనే, వీటన్నిటిని అనుభవిస్తూనే మనం అవతలకు వెళ్ళాలి తప్ప వీటేవి నాకు అవసరం లేదు, నేను అవతలకు మాత్రం చేరుకోవాలంటే ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. ఒకవేళ అలాగ నువ్వు కోరుకున్నట్లా చేయడానికి నీ స్వయ ప్రయత్నాల ద్వారా వెళ్ళినా దేవుని ఉద్దేశ ప్రకారంగా అయితే నీకు ఆ గమ్యం దొరకదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక కుమ్మరి ఉన్నాడు. ఆయన తన దగ్గర అనేకమైన పాత్రలను చేసుకున్నాడు. ఓ రోజు ఒక పాత్రను చేసాడు. ఆ పాత్ర ఓటికొండ అయిపోయింది. ఓటికొండ అయింది. ఆ ఓటికొండ అని దాన్ని పక్కన పడేయకుండా దాన్ని అట్లా పక్కన పెట్టుకున్నాడు. సో తనతో ఉన్నటువంటి ఆ పాత్రలో ఒకదాన్ని మంచిది, ఒకదాన్ని ఓటి, దాన్ని రెండు వేసుకొని కావిడి బద్దలో కావిడితో ఆ ఏటి నీళ్ళు తీసుకొచ్చుకోవడానికి వెళ్తుండేవాడు. వెళ్తున్నప్పుడు ఈ ఓటి కుండను వెనకాల పెట్టుకునేవాడు, మంచి కుండను ముందు పెట్టుకునేవాడు. సో ఇప్పుడు ఈయన ఏటిలోకి వెళ్ళి ఆ నీళ్లు తీసుకొని వస్తున్నప్పుడు ఈ నీళ్ళంతా కూడా ఈ ఓటి కొండలో నుంచి దారి పొడుగునా కారిపోతూ ఉంటాయి. చివరికి ఇంటికి వచ్చేటప్పటికి మంచి కొండలో నీళ్ళు మాత్రం ఇంట్లోకి వెళ్తాయి. సో రోజున ఈ కొండల మధ్యలో సంభాషణ ఇలాగా జరిగింది. మంచి కొండ ఉండి ఓటి కొండను గేలి చేయటం ప్రారంభించి, ఏమైంది, ఎందుకు అని గేలి చేస్తుందంటే, నీ వలన ఎవరికైనా ప్రయోజనమా? నువ్వు ఓటి కొండ దానివి, యజమానుడు ఊరికే నిన్ను మోస్తున్నాడు, నేను మాత్రమే నీళ్లు తీసుకొచ్చిన నీళ్ళు ఇంట్లోకి తీసుకెళ్ళి వాడుకుంటున్నారు. ఈ మాట విన్న తర్వాత ఓటికొండ దిగులు పడిపోయి కృంగిపోయింది. ఓ రోజున ఆ యజమానుడు చూచి దీని వైపు చూచి అన్నాడట, ఎందుకు ఈరోజు చాలా దిగులుగా కనబడుతున్నా, ఏమైంది నీకు? అప్పుడు ఆ ఓటికొండ అనిందంట,
యజమానుడా, నా వలన నీకేం ప్రయోజనం? నేను ఒక్క భారం తప్ప నా వలన నీకేం ప్రయోజనం లేదు కదా. ఏమైంది అని అంటే, ఏట్లోకి తీసుకెళ్తున్నావు, నన్ను ముంచుతున్నావు, కావిళ్ళు పెట్టుకుంటున్నావు. ఇంటికి వచ్చేలోపలికి నా దగ్గర చుక్కకూడ నీళ్ళు నిలబట్టలేదు. ఆ మంచు కొండల ద్వారా మాత్రమే నువ్వు లోపలికి తీసుకెళ్తున్నావు కదా అని అంటే, అప్పుడు ఆ యజమానుడు అంట, నువ్వు ఓటుకొండవని నాకు తెలియదా? నేను ఎందుకు మోస్తున్నాను, నేను ఎందుకు తీసుకొస్తున్నాను అంటే, నీవు ఓటుకొండవైనా నీలో నుంచి నీళ్లు నింపుకొని వస్తున్నప్పుడు నీలో నుండి వస్తున్న నీళ్లు ఇరుపక్కల ఉన్నటువంటి చెట్లకు అవి దాహం తీరుస్తూ వస్తున్నాయి. ఏటి దగ్గర నుండి ఇంటి దగ్గర వరకు నీ వైపు నుంచి నీలో నుంచి వస్తున్న ఆ నీళ్లు ఆ చెట్లకి దాహం తీరుస్తావు. నేను ప్రత్యేకంగా వాటికి నీళ్లు పోయాల్సిన పని లేకుండా అవి తనంతట తాను ఎదిగేటట్లుగా ఓటికొండ అయినటువంటి నీ ద్వారా వాటన్నిటికీ నేను నీళ్లు పోస్తున్నాను. నీ వలన అనేక చెట్లు బ్రతుకుతున్నాయి. నీవు లేకపోతే ఈ చెట్లకి నాకు విపరీతమైన పని ఉండేది, వీటికి నీళ్లు పోయడానికి. నువ్వు ఉన్నావు కాబట్టే రోజు ఆ చెట్లకి నీ ద్వారా నీళ్ళ సరఫరా జరుగుతూ ఉంది. హల్లెలూయా. సో ఈ యొక్క ఉదయకాలం మందు దేవుని యొక్క లేఖనంలో నిన్ను గూర్చిన దేవుని అనాది సంకల్పం, నిత్యమైనటువంటి ప్రణాళిక నీకు మాత్రమే సాధ్యం. అది నీతో ఉన్న నీ భార్యకి కానీ, నీ భర్తకు కానీ, లేదంటే నీ గర్భాన్ని పుట్టిన పిల్లలకు కానీ రానే రాదు. మనం అనుకోవచ్చు, అంత అమ్మ పోలికలు వచ్చాయి, అంత నాయన పోలికలు వచ్చాయి, అంత వాళ్ళ పెదనాయన పోలికలు వచ్చాయి, అంత వీళ్ళ అవతాత పోలికలు వచ్చాయి, లేకపోతే మా పితరుల పోలికలు వచ్చాయి అని చెప్పుకోవటమే తప్ప ఎవరిని దేవుడు అలాగా పంపట్లేదు. నీవే నిన్నుగానే వాడుకుంటాడు. నా చిన్నతనంలో అంటే సేవకు వచ్చిన ఆ 97-98 సంవత్సరాలు ఆ కాలంలో నేను అనేక పుస్తకాలు చదివేవాడిని. భక్తుల పరిశుద్ధుల చరిత్రలు, ఎంతో ప్రార్థన పడ్డ హైడ్ గురించి, విశ్వాసవులు చార్లెస్ ఫిన్నీ గురించి, ఇలాగ చాలా మంది దైవ సేవకుల యొక్క పుస్తకాలు చదివేవాడిని. చదివినప్పుడల్లా ముగించుకొని ప్రార్థన చేసుకునేటప్పుడు అనుకునేవాడిని, ప్రభు నన్ను ఆయనలాగా మార్చు, ఈయనలాగా మార్చు, ఆయనలాగా మార్చు, వెసిల్లాగా మార్చు, చార్లెస్ ఫిన్నీలాగా మార్చు, వాళ్ళలాగా మార్చు, వీళ్ళలాగా మార్చు. తెగ ప్రార్థన చేసుకునేవాడిని. మన విలియం కేరీ లాగా ఉండాలి, అలాగే ఎంతోమంది చదివానో వాళ్ళందరి గురించి అనుకున్నా. కానీ దేవుడి దేవుడు వాళ్ళెవ్వరిలాగా నేను లేను, వాళ్ళెవ్వరిలాగా దేవుడు కూడా నన్ను మార్చలేదు. వాళ్ళు నాకు చాలు, వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేశారు, నీవు చేయాల్సిన పనులు నువ్వు చేయాలి అని దేవుడు నన్ను గురించి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అలాగే నిన్ను గురించి కూడా ఆయన ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. బాధలో ఉన్నావా, కన్నీళ్ళలో ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా, ఒంటరిగా ఉన్నావా, ఒకవేళ నీ సేవ అంతంత మాత్రమే ఉందా, అభివృద్ధి లేకుండా పోతుందా, దేవుడు నిన్నుగానే ఆయన నిర్మించుకున్నాడు. నీ ద్వారా ఎవరికి ఉపయోగమో వారి కోసమే నిన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. నీవు ఒక్కరినే రక్షించాలని ఒకవేళ తీర్మానం దేవుడు కలిగి ఉంటే సంతోషం. నీ పని నువ్వు ఏం చేయాలో అది నీ ద్వారానే జరిగించాడు, అందుకు నువ్వు సంతోషించు. నువ్వు 10,000 మందిని రక్షించలేకపోయావు, 10 లక్షల మందిని రక్షించలేకపోయావు, నేను బిల్లి గ్రహం కాలేకపోయాను, నేను ఏసనని కాలేకపోయాను, నువ్వు చింతించిన అవసరం లే. నీ ద్వారా ఎంతమంది అయితే ఆయన రాజ్యానికి చేరాలని ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు, అంతమందికి నువ్వు నమ్మకస్తుడివై, అయినా నాకు ఇన్ని కుటుంబాలను ఇచ్చావు, దేవునికి స్తోత్రం. నాకు 2 కుటుంబాలను ఇచ్చావు, 1 కుటుంబాన్ని ఇచ్చావు, దేవునికి స్తోత్రం. నేను నమ్మకస్తుడిగా, ఒకవేళ నీవు నీ ఇంటి వారు మాత్రమే ఉండొచ్చు, దేవానికి స్తోత్రం. అధైర్యపడుకో. దేవుడు నిన్ను గురించిన ఆ ప్రణాళిక నీకు మాత్రమే అది వర్తిస్తుంది, వేరెవరికి కాదు. నువ్వెవరిని గురించి పోటీ పెట్టుకోవద్దు, కంపేర్ చేసుకోవద్దు. నిన్ను మాత్రమే దేవుడు ప్రత్యేకించుకున్నాడు. నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ఆయన గణపరచు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క ఉదయకాలం మందు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు ధైర్యపరిచారు. అవును తండ్రి, అయ్యా, మమ్మల్ని కూర్చున్న మీ ప్రణాళికలు ఎంత స్పష్టంగా మీరు తేటగా మాట్లాడారు. నా గురించినటువంటి ప్రణాళికలు నా ప్రక్కనున్న నా తమ్ముడు కానీ, నా చెల్లి కానీ, తల్లిదండ్రులు కానీ, బంధువులు కానీ, రక్త సంబంధికులు కానీ ఎవరికి ఉండదని, అలాగే ఎవరికి సంబంధించింది నాకు ఉండదని అయ్యే విధంగా మీ యొక్క ఆత్మచేత మమ్మల్ని ధైర్యపరిచారు, బలపరిచారు. అయ్యా, మేము ఏమై ఉన్నామో మీ కృపై ఉన్నామని గుర్తెరుగుతూ ప్రతిదినం మాకు మీరు ఏమైతే పని అప్పగించారో ఆ పనిలో నమ్మకస్తులమై
అయ్యా మా పరిధిలో మేము మీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ మీరు ఆఖరికి రాజ్యానికి సిద్ధపడుతూ సహాయం చేయండి. ఈ మాటలు విన్న ఒక్కొక్క బిడ్డను మీరు ఆశ్రయించి దీవించమని యేసునామంలో ప్రార్థన చేసి పొందున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును, ప్రాముఖ్యంగా దేవుని అనంత ప్రణాళికలకు తమ జీవితాల్ని పూర్ణంగా అప్పగించుకుని ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడిన వారందరికీ కృపతోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. ఆధారపడకండి. నేను కూడా చాలా ఆధారపడి కృంగిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఏంటి ప్రభువా నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు, ఏంటి నా జీవితం ఏంటి అంటూ నేను ఎన్నోసార్లు వేసారిన సందర్భాలు ఉన్నాయి. కానీ దేవునికి తెలుసు, దేవుని ప్రణాళికలో మనం ఉన్నాము గుర్తించుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ నన్ను ఇంతవరకు నిలబెట్టావు, నీకు స్తోత్రం, నమ్మకస్తుడిగా ఉండడానికి కృపనివ్వండి అని మనం దేవునికి అప్పగించుకున్నప్పుడు దేవుడు మహిమ పొందుతాడు. ఆయన రాజ్యంలో రాకడలో మహిమలో మనం చేరుతాం. కృపకు మనకు తోడుగా ఉండనుగాక. ప్రభుపేట అందరికీ వందనాలు. మా కొరకు మీరు ప్రార్థన చేయండి. పాస్టర్ గారి కోసం మీరు ప్రార్థన చేయండి. అలాగే వృద్ధాప్యంలో ఉన్న మా తల్లి కొరకు, తమ్ముడు, చెల్లెల కుటుంబాల కొరకు, మా బంధువుల కొరకు మీరు ప్రార్థన చేయాలి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. కృప మనకు తోడుగా. హల్లెలూయా.